హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు మెయిన్ సెషన్లో ఫస్ట్ క్లాస్ డెవాప్స్ రిలేటెడ్ డెవసెకాప్స్ రిలేటెడ్ ఫస్ట్ క్లాస్ కాస్త మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఎస్సీఎం. కానీ వాట్ ఈస్ ఎస్సీఎం అనే టాపిక్ కాస్త డిస్కస్ చేస్తున్నాం. ఎస్సీఎం అంటే ఏంటి? మోస్ట్ ఆఫ్ యూ మీరు ఫస్ట్ టైం ఈ వర్డ్ కాస్త విని ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎస్సీఎం అంటే ఏంటో తెలుసు. బట్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ గిట్, అసలు గిట్ అంటే ఏంటి, వాట్ ఈస్ గిట్ హబ్ అంటే ఏంటి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ హౌ టు యాడ్ ఆథర్ డీటెయిల్స్ ఇన్ గిట్. ఓకే, నెక్స్ట్ 3 స్టేజెస్ ఆఫ్ గిట్ అండ్ హౌ టు పుష్ కోడ్ టు ద గిట్ హబ్ రిపోజిటరీ. అన్ని కూడా చిన్న చిన్న టాపిక్స్. ఈ టాపిక్స్ కాస్త ఒకసారి మనం కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఎస్సిఎం. ఎస్సిఎం అంటే ఏంటో చూద్దాం. parallel టేకింగ్ నోట్ ప్యాడ్. వాట్ ఈస్ ఎస్సిఎం? ఎస్సిఎం అంటే కొన్ని అబ్రివేషన్స్ చెప్తాను చూడండి. దీనిని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటుంటారన్నమాట. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అసలు ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓకేనా, వాట్ ఆర్ ద డెవలప్స్ ద కోడ్, అది ఒక మెయిన్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ కోడ్ మేనేజ్మెంట్. డెవలపర్ విల్ డెవలప్ వెర్షన్ 1 కోడ్, వెర్షన్ 2 కోడ్, వెర్షన్ 3 కోడ్, వెర్షన్ 4. లైక్ దే విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, అరౌండ్ 15 సర్వీసెస్ ఉంటాయి. ఒక అమెజాన్కి వెళ్తే వేల సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్నిటినీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నీట్గా ఒక చోట ఆర్గనైజ్ చేసుకునే విధంగా ఉండేటట్టుగా ఇటువంటి టూల్ అని చెప్పేసి కన్సిడర్ చేద్దాం. ఏంటి ఈ అంటే ఈ అబ్రివేషన్ బట్టి ఎస్సిఎం అంటే ఫుల్ ఫామ్ బట్టి మనం కన్సిడర్ చేద్దాం. గిట్ అంటే ఏంటంటే గ్లోబల్, ఓకే నా టెల్ యూ, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. కానీ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఓకేనా, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొద్దు. మీరు కొన్ని నెట్లో అది సెర్చ్ చేశారనుకోండి, గిట్ ఫుల్ ఫామ్ ఈస్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని ఉంటుంది. అలాగే కొన్ని వెబ్సైట్స్కి వెళ్ళేసరికి గిట్కి ఎటువంటి ఫుల్ ఫామ్ అనేది లేదు. ఇట్స్ జస్ట్ ఎ నేమ్ అన్నక్కడ కూడా అంటుంటారనమాట. ఎంట్రీలో గిట్ ఫుల్ ఫామ్ ఏంటి, ఎస్ఏఎం ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా అడగరు. బికాస్ మనంతా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఇటువంటి చిన్న చిన్నవి అవసరం లేదనమాట. బట్ తెలుసుకుంటే మంచిదని చెప్పేసి చెప్పాను. ఈ ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కన్ఫర్మ్ అయ్యి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనేది 100% కన్ఫర్మ్. ఈ గిట్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్లో యాజ్ డిస్కస్డ్ గిట్కి స్పెషల్గా ఎటువంటి నేమ్ లేదు, అంటే ఎటువంటి అబ్రివేషన్ లేదు, జస్ట్ ఇట్స్ నేమ్ అన్నక్కడ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు చూసి ఫ్లోని బట్టి మీరు అర్థం చేసేసుకోండి. కానీ ఎవరైనా అడిగినా సరే ఓకే గిట్ ఈస్ గిట్ అనండి. లేదు కాదు సమ్ ఏమైనా అబ్రివేషన్ ఉంటుంది అంటే కనుక గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయండి. సో ఈ టూల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి ఏంటో ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పి, లేదంటే మనం లాస్ట్ సెషన్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఫ్లిప్కార్ట్ 10 ప్రోడక్ట్ కాస్త డిస్కస్ చేసుకున్నాం. ఫ్లిప్కార్ట్ 10 ప్రోడక్ట్ కాస్త మన ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 5 CR అని చెప్పేసి అనుకున్నాం. 5 CR ప్రాఫిట్ అనుకున్నామా, ఇన్వెస్ట్మెంట్ అనుకున్నామా? ఫ్లిప్కార్ట్ 10 ప్రాజెక్ట్ ఈజ్ ఎ స్టార్ట్అప్ కంపెనీ. కానీ స్టార్ట్అప్ కంపెనీ అనుకున్నాం. ఇది మనంతా డెవలప్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఒక టీం ఉంది, డెవలపర్ టీం ఉంది, టెస్టింగ్ టీం ఉంది, అండ్ ఆప్స్ టీం కూడా ఉంది. కానీ ఆప్స్ టీం కూడా ఉంది. ఈ టీం అంతటిని కలిపి ఈ ఫ్లిప్కార్ట్ 10 ప్రాజెక్ట్ కాస్త మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమాజిన్ ఏదో ఒక మోడల్ తీసుకోండి. ఏ మోడల్ తీసుకుందాం? మీరు వాటర్ ఫాల్ మోడల్ తీసినా పర్లేదు, వాటర్ ఫాల్ మోడల్ తీసినా పర్లేదు అంటే ఇంకొద్దు, ఇంటూ 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 పెడతాను. వాటర్ ఫాల్ మోడల్ ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ ఎజైల్ మెథడాలజీలో కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎజైల్ కూడా కాదు, డైరెక్ట్ డెవాప్స్ టెక్నిక్స్కి వచ్చేద్దాంలేండి. కానీ డెవాప్స్లోకి వచ్చేద్దాం. మీరు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఈ ఫ్లిప్కార్ట్ 10 కాస్త ఇప్పుడు మీరు ఫ్రెష్గా డిజైన్ చేస్తున్నారు అనుకుందాం. డెవాప్స్లో డెవాప్స్ టూల్స్ని వాడి ఈ ఫ్లిప్కార్ట్ 10 అప్లికేషన్ కాస్త మీరు డిజైన్ చేస్తున్నారు. డిజైన్ చేస్తే ఏమవుతుంది, మనకి క్లయింట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. క్లయింట్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో మనకి ఫస్ట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? ఋషి, నువ్వు 1 ఇయర్ ఎందుకు తీసుకుంటున్నావు? డోంట్ టేక్ 1 ఇయర్. 1 ఇయర్ కాకుండా నాకు 4 మంత్స్లో ఈ ప్రోడక్ట్ ఒక ఒక 10 సర్వీసెస్తో లేదా 5 సర్వీసెస్తో డెవలప్ చేసి ఈ ప్రోడక్ట్ని ఇమ్మంటున్నారు. కరెక్ట్? ఇదంతా కూడా ప్రీవియస్ ఎగ్జాంపుల్ అండి. కానీ ప్రీవియస్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం.
న్యూగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, బట్ దాని నుంచి అలా ప్రొలాంగ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ప్రొలాంగ్ అంటే కంటిన్యూ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 4 months లో 10 సర్వీసెస్ని కాస్త డెవలప్ చేస్తున్నాము, అండ్ ఆ 10 సర్వీసెస్ కాస్త మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. ఇక్కడే మెయిన్ గిట్ ఎందుకు వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, 10 సర్వీసెస్ ఏదైతే ఉందో, విల్ సింగిల్ డెవలపర్ డెవలప్ దిస్ కోడ్ గైస్? 10 సర్వీసెస్ ఉంది, ఒక మంచి టీం ఉంది. ఈ 10 సర్వీసెస్ కూడా ఏంటి, మీకు ఇక్కడ రాసేస్తున్నానండి. www.flipkart.com. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఈరోజు టాప్లో ఏం కనబడుతున్నాయి కాస్త కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు లాగిన్ పేజ్ కావాలి, కార్ట్ పేజ్ కావాలి. ఓకేనా, లాగిన్ అండ్ సర్వీస్ 1 అని రాస్తున్నాను. లాగిన్ అండ్ కార్ట్. కార్ట్ నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది టాప్లో? మెన్ ట్రౌజర్స్, ఏదో విడ్ సెట్ కలెక్షన్ అని చెప్పేసి ఒక కాలం తీసుకుంటున్నాను. విడ్ సెట్ కలెక్షన్, విడ్ సెట్ కలెక్షన్. నెక్స్ట్ స్పాట్ లైట్స్ ఆన్. ఓకే, స్పాట్ లైట్స్ అండ్ ట్రెండ్స్ యూ మే లైక్. సింపుల్ గా ఓకే, ట్రెండ్స్ యూ మే లైక్. చాలా అండి, సరిపోతుంది. ఓకే, ట్రెండ్స్ ఇంకా ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ట్రెండ్స్ యూ మే లైక్. ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కాస్త ఓపెన్ చేస్తే, అక్కడ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కాస్త ఓపెన్ చేస్తే నాకు ఈ 10 సర్వీసెస్ కాస్త కనబడాలి. నాకు ఇచ్చిన డెడ్ లైన్ ఎంత అనుకున్నారు? ఒక 4 months లో ఈ ప్రోడక్ట్ కాస్త లైవ్ అవ్వాలి. కాపీ దిస్. నేను ఒక చిన్న పెయింట్ మీద రాస్తాను. కమ్ బ్యాక్. ఓకే, డన్. ఓకే గైస్, డన్. ఇప్పుడు కనుక చూస్తే ఈ ప్రోడక్ట్ కాస్త ఈ ప్రోడక్ట్ కాస్త మనం డెవలప్ చేస్తున్నాం. అవుట్పుట్ ఎలా ఉండాలి? అవుట్పుట్ కాస్త ఎలా ఉంది అనుకుందాం. ఓకే, అవుట్పుట్ కాస్త మీకు ఫైనల్ గా డిజైన్ చేస్తే ఎలా వచ్చింది అనుకుందాం. స్నిప్పింగ్. ఓకే, ప్రోడక్ట్ కాస్త మన మన క్లయింట్ మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే డెవలప్ చేస్తే. ఓకే గైస్, ఇది ఇలా ఉంచేద్దామండి, పర్లేదు. ఓకేనా, పర్లేదు. ఈ ప్రోడక్ట్ కాస్త డెవలప్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు 4 months తర్వాత అలా ఉండబోతుంది. ఈ సర్వీసెస్ కాస్త అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లో ఇన్ని సర్వీసెస్ ని మనం అనుకున్నాం కదా, ఈ అన్ని సర్వీసెస్ ఒకే డెవలపర్ డెవలప్ చేస్తారా? గైస్, ఎస్, నో, సంథింగ్. యూ హ్యావ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. షర్మిల గారు, వంశీ, No, there will be a set of teams యా. who will work on maybe one service. They will have small teams who will ఓకే, work on one service together, and then there will be another team which will work on something like that. So, కరెక్ట్, కరెక్ట్. ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్, ఆల్ సర్వీసెస్ ఒక డెవలపరే డెవలప్ చేయరు. బికాస్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకేనా, కొంత కోడ్, బేసిక్ కోడ్ అనేది త్వరగా అయిపోతుంది. దే హ్యావ్ టు అప్లై, దే హ్యావ్ టు థింక్, దే హ్యావ్ టు అప్లై, దే హ్యావ్ టు ఇమాజిన్. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇమాజిన్ చేసుకొని ఒక చిన్న కోడ్ రాసి దాన్ని టెస్ట్ చేసి, మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ రీడిజైన్ చేసి డిప్లాయ్ చేసి మళ్ళీ ఇట్ ఈస్ ఏ రిపిటేటివ్ ప్రాసెస్. ఓకే, రిపిటేటివ్ ప్రాసెస్. ఇఫ్ వన్ డెవలపర్ ఓన్లీ వర్క్ ఆన్ దీస్ సర్వీసెస్, it will take a lot of time. Other two developers, what they will do, they will sit idle or they will be engaging in some work. అలా కాకుండా దే విల్ డివైడ్ దిస్ 10 సర్వీసెస్ బిట్వీన్ 3 డెవలపర్స్ అన్నకాడికి అనుకుందాం. ఓకే, అనుకుందాం. నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. సింపుల్గా గిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లో ఇప్పుడు 100 కంపెనీస్ ఉంటే 100 కంపెనీస్లో కూడా గిట్ వాడుతున్నారు అని చెప్పి మనం ఫినిష్ చేయొచ్చు. బట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్క్రాచ్, సో దట్ గిట్ అనేది ఎందుకు ఫేమస్ అయిందో మనకు అర్థమవుతుంది. ఇమాజిన్, ఈ ఫస్ట్ 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, 3 సర్వీసెస్ ఒక డెవలపర్ కాస్త వర్క్ చేస్తున్నారు. 3 సర్వీసెస్ కాస్త డెవలపర్ వన్ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ నెక్స్ట్ 3 సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సర్వీసెస్ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, కన్సిడర్ చేసుకోండి ఎలా అయితే అలాగా. ఓకే, ఈ నెక్స్ట్ 3 సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, అనదర్ 3 సర్వీసెస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. 3 సర్వీసెస్, 3 సర్వీసెస్, ఇవి ఏదైతే ఉందో డెవలపర్ 2 ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్
అనదర్ 3 సర్వీసెస్ ఫ్రమ్ స్టేట్స్. అంటే ఒక టీంలో వర్క్ చేస్తున్నారు, ఆన్ సైట్ ఆఫ్ ఆ టీం ఉంటుంది కదా. సో అలా కాస్త ఏదైతే ఉందో ఒక టీం, ఈ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో 4 సర్వీసెస్, సీనియర్ డెవలపర్ అనుకుందాం. సీనియర్ డెవలపర్ ఇతను కాస్త ఏదైతే ఉందో హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ ఓకే యుఎస్. ఓకే, జస్ట్ అలా కన్సిడర్ చేయాలి యుఎస్. ఓకే, పర్ఫెక్ట్ గైస్. నా డైలీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైలీ దే ఆర్ కనెక్టింగ్ ఓవర్ ద కాల్. కానీ డైలీ వాళ్ళ కాల్లో కనెక్ట్ అవుతున్నారు. హే, నీకు 3 సర్వీసెస్ ఇచ్చారు కదా, నీకు డెవలప్ చేయడానికి ఎంత పడుతుంది? ఇట్ ఈస్ టేకింగ్ 1 మంత్ ఫర్ మీ. ఓకే, ప్యారల్ గా సెకండ్ డెవలపర్ ఫ్రమ్ బెంగళూరు తను ఏం చేస్తున్నారు, తనకి కూడా అప్రాక్సిమేట్ గా 1 మంత్ అన్నారు. మరి ఇంకొక లాస్ట్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ యూఎస్ ఈజ్ అ సీనియర్ డెవలపర్. హీ సేయింగ్ దట్ ఐ మే ఫినిష్ మై కోడ్, డెవలపింగ్ ద కోడ్ ఇన్ ద నెక్స్ట్ 25 days. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లాస్ట్ 5 days లో, లాస్ట్ 1 week లో నేను హెల్ప్ చేస్తాను అన్న అక్కడికి ఒక కన్వర్జేషన్ జరుగుతుంది అన్న అక్కడికి కన్సిడర్ చేద్దాం. ఓకే, మెల్లిగా ఏదైతే ఉందో 1 month, 2 months, 3 months నడిచిపోయింది అనుకోండి. ఇంటర్నల్ గా టెస్ట్ చేసుకున్నాం, అంతా ఓకే అనుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే జస్ట్ అండర్స్టాండ్ ద సినారియో. లాజిక్ వద్దు, సినారియో అండర్స్టాండ్ చేద్దాం. 4 months కాస్త నీట్ గా కంప్లీట్ అయిపోయింది. 4 months కాస్త కంప్లీట్ అయిపోయింది. 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటి, ఈ డెవలప్ చేసిన ఫుల్ కోడ్ ఆర్ 10 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు డిప్లాయ్ ద 10 సర్వీసెస్ కోడ్ ఇన్ ద విచ్ సర్వర్? టెస్ట్ సర్వరా, లేదా యూఏటి సర్వరా, ప్రాడ్ సర్వరా? ఫస్ట్ టెస్ట్. ఓకే, టెస్ట్ సర్వర్, యూఏటి సర్వర్, ప్రాడ్ సర్వర్ ఒక ఆర్డర్లో కాస్త డిప్లాయ్ చేయాలి. ఓకే, ఒక ఆర్డర్లో కాస్త డిప్లాయ్ చేయాలి. లెట్ us కన్సిడర్ ఒక ఈ ఎగ్జాంపుల్, అంటే దీని యొక్క బెనిఫిట్ గురించి మాట్లాడదాం కాబట్టి, లేదా మనం చెప్పే ఎగ్జాంపుల్ కి లాజిక్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి, లెట్ us assume on the 10th day if you want to make this product live, okay, we need to deploy in the prod servers. okay, prod servers అన్నమాట. ఇవి ఎలా అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాస్త యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ ప్లే గ్రౌండ్ కాస్త కన్సిడర్ చేసుకోండి. ప్లే గ్రౌండ్. సపోజ్ మనం ఒక కార్ డ్రైవింగ్ చేసినప్పుడు, ఓకే, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు అయితే లెర్నర్ యాజ్ ఎ కంప్లీట్ ఫ్రెషర్, బేసిక్స్ కూడా రాకుండా ట్రస్ట్ చేసినప్పుడు వీ విల్ గో విత్ వీ వోంట్ ఈవెన్ టచ్ అవర్ ఓన్ కార్. ఓకే, మనం ఒక బేసిక్ కార్ తీసుకొని ఆ కార్లో డ్రైవ్ చేయడం ఏమన్నా, ఓకే, చాలా మొత్తం బేసిక్స్ అన్ని అక్కడ నేర్చుకుంటాం. వన్స్ మనకు ఒకసారి ఆ బేసిక్స్ అన్ని వచ్చినాయి, ఓకే, లెఫ్ట్ టర్న్ ఎక్కడ తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు సిగ్నల్ ఎన్ని మీటర్ ముందు నుంచి చేయాలి, అప్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇటువంటి బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం కదా. దెన్ వి విల్ అప్లై ద సేమ్ ఇన్ అవర్ ఓన్ కార్ లేదా ఫ్రెండ్ కార్, ఎవరిదైనా చేస్తాం. ఫైనల్లీ ప్రొడక్షన్ కార్ అంటే మనకు బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత వి విల్ go to the showroom, we will pay 10 lakh of money and we will buy our new car. ఇలా కాస్త ప్రొసీజర్ జరుగుతుంది. ఇలాగే ఆర్గనైజేషన్ లో కూడా వెన్ ఎవర్ దే డెవలప్ న్యూ కోడ్ ఆర్ దే వాంట్ టు టెస్ట్ ద న్యూ సినారియోస్, ఒక న్యూ సినారియోస్ కానీ ఒక ప్యాకేజ్ వర్కౌట్ అవుతుందో లేదా, న్యూవర్ వర్షన్ వర్కౌట్ అవుతుందో లేదా, పలానా వెర్షన్ తో పలానా ప్యాకేజ్ ఎలా వర్కౌట్ అవుతుందో టెస్ట్ చేసుకోవడానికి దే విల్ యూస్ దిస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఇఫ్ దే గెట్ ద సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఓన్లీ we will move into the UAT environment and finally production. This is how all the entire applications are working in the backend. I hope this is clear for you guys. Okay. ఇప్పుడు April 1st సంథింగ్ January 1st అనుకుందాం. ఓకేనా, 3 months Jan 1st వచ్చింది. Jan 1st కాస్త లైవ్ చేయాలి ప్రోడక్ట్ వచ్చింది అనుకుందాం. సో 1 week ఆల్మోస్ట్ డిసెంబర్ 25th కి ఎండ్ టు ఎండ్ కోడ్ అంతా డెవలప్ చేశారు. ఎండ్ టు ఎండ్ అంతా కోడ్ డెవలప్ చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా ఏదైతే ఉందో డెవలపర్ ఫిక్స్ చేసి ఆ కోడ్ ఎక్కడ పెట్టారు, తన లోకల్ ల్యాప్టాప్ లోనే పెట్టారు. ఓకే, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఫిక్స్ చేసిన కాస్త లోకల్ ల్యాప్టాప్ లో పెట్టారు అనుకుందాం. ఇది మీ ల్యాప్టాప్ అనుకుందాం. అందుకని డెవలపర్ వర్కింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హీఈస్ వర్కింగ్ ఇన్ హిస్ డెల్ ల్యాప్టాప్, ఓకే, హిస్ లెనోవో ల్యాప్టాప్, హిస్ ఓకే మ్యాక్బుక్ ఏదైతే ఉందో వర్క్ చేస్తాను అనుకుందాం. డెల్ లెనోవో మ్యాక్, ఓకే, ఇలా వర్క్ చేస్తున్నాను. నా people are very happy. People are very happy that they are completed this project on time. ఫ్లిప్కార్ట్ 10 ప్రాజెక్ట్ అనేది ఆన్ టైమ్ లో డెలివరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ కాస్త లైవ్ చేయబోతున్నాం. లైవ్ చేయబోతుంటే ఏం చేయాలంటే మనకి ఇది ఒక ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం, ఇది ఒక ప్రాడ్ సర్వర్.
production server. And client has did a marketing in such a way that ఒక న్యూ ఇయర్కి మంచి మంచి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, నైకీ మీద బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, ఎడిడాస్ మీద బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, క్లాతింగ్, ల్యాప్టాప్స్, వాట్ నాట్ మన డిజైన్ చేసిన సర్వీసెస్లో చాలా మంచిగా ప్రమోట్ చేసుకున్నారు అనమాట. కానీ మంచిగా ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాన్ జాన్ ఓకే జాన్ ఆర్ డిసెంబర్ 31st వచ్చేసరికి మనం కోడ్ డిప్లై చేసుకొని రెడీగా ఉండాలి. ఐఎమ్ ఆస్కింగ్ ఏ డెవలపర్, కానీ ఐఎమ్ ఆస్కింగ్ ఏ డెవలపర్ కుడ్ యూ ప్లీజ్ డిప్లాయ్ యువర్ కోడ్ ఇన్ టు మై ప్రొడక్షన్ సర్వర్. ఐఎమ్ ఆస్కింగ్ ద ఫస్ట్ డెవలపర్, ఓకే, could you please deploy your first 3 services into the production server so that the application will be live 1 hour before నేను అంతా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాను, ప్రొడక్షన్ కాస్త అవుతుంది. అప్పుడు ఈ డెవలపర్ ఏం చెప్తున్నారో తెలుసా, నేను కోడ్ అంతా డెవలప్ చేశాను, పెర్ఫెక్ట్గా ఉంది, అంతా ఓకే, కానీ జస్ట్ టుడే మార్నింగ్ నుంచి నా ల్యాప్టాప్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ల్యాప్టాప్ మేబీ అది నిజంగా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుందాం, ఓకే. ఒక్కొక్కసారి మీకు ల్యాప్టాప్ మీద బ్లూ స్క్రీన్స్ వస్తుంటాయి, యువర్ మ్యాక్ ఆర్ యువర్ ల్యాప్టాప్ రన్నింగ్ ఇన్ టు ఎన్ సిస్టమ్ చెప్పి బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తుంది అనమాట, ఓకే. ఒక్కోసారి వాయిస్ కూడా క్రాష్ అవుతుంది. మన లైఫ్ టైంలో మన ల్యాప్టాప్స్లో కానీ మన ఫ్రెండ్స్ ల్యాప్టాప్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం, మరియు లైక్ ఓఎస్ క్రాష్ అయింది, నా డేటా అంతా మిస్ అయింది అని చెప్పేసి మనం వినే ఉంటాం, ఓకే. సేమ్ అటువంటి సినారియోలోనే ఈ ఆఫీస్ ల్యాప్టాప్లో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఓకే, డ్యూ టు సమ్ ఇష్యూ ఇది ల్యాప్టాప్ కాస్త క్రాష్ అయింది. లేదు ల్యాప్టాప్ క్రాష్ అవ్వలేదు అనుకుందాం, ఇది ఆఫీస్ ల్యాప్టాప్స్ చాలా మంచి ల్యాప్టాప్స్, టైం టు టైం మెయింటెనెన్స్ అవుతుంది. సో అలా కాకుండా ఏం చేస్తున్నారంటే, మీరు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది అని ఒక హ్యాపీనెస్తో మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ యూఆర్ హ్యావింగ్ సమ్ డిన్నర్, ఓకే, డిన్నర్ కానీ సంథింగ్ పార్టీ కానీ అలా కన్సిడర్ చేస్తున్నారు అనుకుందాం. ఇలా కన్సిడర్ చేసినప్పుడు ఏదైతుందో ఇక్కడే మీ ల్యాప్టాప్ పక్కనే, ఓకే, పక్కనే వాటర్ బాటిల్ ఏదైతే ఉందనుకుందాం, డ్రింక్ జస్ట్ పడుతున్నప్పుడు ఏదైతుందో వాటర్ కాస్త ల్యాప్టాప్ మీద ఫాల్ అయింది అనుకుందాం. డూ యూ థింక్ దట్ విల్ ఎవర్ ల్యాప్టాప్ ఫాల్? మన మొబైల్ కాస్త వాటర్లో పడినా, ల్యాప్టాప్ మీద వాటర్ పడినా జస్ట్ కొద్దిగా వర్కౌట్ అవ్వదు, కానీ వీ హ్యావ్ టు గో టు ద షోరూమ్, ఓకే, దానికి సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ చేయించిన తర్వాత 1 వీక్ అడుగుతున్నారు అనమాట, ఓకే. 1 వీక్ తర్వాత అయితే నేను ఇచ్చేస్తాను అంటున్నారు. బట్ వెన్ యూ హ్యావ్ టు డిప్లాయ్ యువర్ కోడ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్, బట్ వీఆర్ రన్నింగ్ ఇన్ టు దీస్ ఇష్యూస్. ల్యాప్టాప్ క్రాష్ అయింది, లేదు అంటే ఇది లేదు. మన డెవలపర్ చాలా కేర్ఫుల్, వర్క్ ఎన్వైర్మెంట్ అనేది సెపరేట్గా క్రియేట్ చేసుకుంటున్నారు. వర్క్ చేసినప్పుడు వర్క్, ఓకేనా, అదర్ యాక్టివిటీస్ అనుకుందాం. సో సమ్వేర్, ఓకేనా, 31st ఆర్ 30 ఈజ్ ట్రావెలింగ్ అనమాట. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అనుకోకుండా తను జర్నీ చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా, బస్, ట్రైన్, వాట్ ఎవర్ మేబీ, ఒక చిన్న యాక్సిడెంట్ అయినా ఆర్ ఈ అంటే ఈ లగేజ్ ఏదైతే ఉందో థెఫ్ట్ అయినా మనకి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తాం, ఓకే. ఈ కోడ్ అనేది వి విల్ లూజ్ దట్ పర్టికులర్ డేటా. సో ఆ డేటా సింపుల్గా లూజ్ అయిందని చెప్పేసి అనకూడదు, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, కాంపిటేటివ్ మార్కెట్, ఓకేనా. లైక్ అమెజాన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అన్న టైంకి కాస్త కోడ్ డిప్లాయ్ చేస్తున్నారు. ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ ఆర్ coming, are telling these kind of issues that so and so issues are happening. At the end of the day, what our client needs, client has to deploy the code on the production. He want the output. He don't want any reasons, okay. He don't want any reasons. సో ఇటువంటి ఇష్యూస్ ఏవైనా సరే మనకి రావచ్చు. లైవ్ మనం రియల్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తామంటే, మోస్ట్లీ మనకి 20 years బిఫోర్ ఉన్న ఫొటోస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? 20 years బిఫోర్ మీరు స్కూల్ డేస్ నుంచి 10th, ఇంటర్ ఆర్ ఎనీ ఫొటోస్ మీ దగ్గర ఉన్నాయా? ఆర్ 5th క్లాస్ నుంచి అలా? మోస్ట్లీ few people say yes, a few people say no, okay. But latest 5 years మీకు ఓకే, మనకు సంబంధించిన ఎనీ గ్యాదరింగ్స్ కానీ ఫొటోస్ మీ దగ్గర ఉన్నాయంటే మీరు మ్యాక్సిమం ఎస్ అనే చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం ఎస్ అనే చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏదైతుందో మ్యాక్సిమం నో అనే ఎక్కువ ఆన్సర్స్ రావచ్చు, ఎక్కువ, ఓకే. జస్ట్ నాట్ 1 or 2, బట్ మెజారిటీకి వచ్చేసరికి 20 years బిఫోర్ నా దగ్గర ఫొటోస్ నేను చాలా తీసుకున్నాను, కానీ లేదు. వై?
నేను ఆ, ఒక ఫోన్ వాడాను. ఆ ఫోన్లో ఫోన్ కాస్త పోయింది. లేదా నేను ఒక మెమరీ కార్డ్ వాడాను, కానీ మెమరీ కార్డ్ వాడాను, ఫోన్లో డేటా ఉండిపోయింది. లేదా మెమరీ కార్డ్లో నేను డేటా కాపీ చేసుకునేవాడిని, కానీ ఆ మెమరీ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియదు ఇప్పుడు. సో ఇటువంటి అనేది మనం ఫేస్ చేసేవాళ్ళం. ఓకే. ఎస్. బట్ నౌ ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్, ఐ హ్యావ్ ఎనీ డేటా, కానీ ఆల్ డేటా ఐ హ్యావ్. లైక్ ఈ ఈ 5 ఇయర్స్లో మీరేం మొబైల్ చేంజ్ చేయలేదా? మొబైల్ చేంజ్ చేయలేదా? మొబైల్ చేంజ్ చేశాను. మరి మెమరీ కార్డ్ ఏమైనా వాడలేదా? మెమరీ కార్డ్ ఎస్ వాడాను. బట్ హౌ యువర్ మేకింగ్ బ్యాకప్ ఆఫ్ ఆల్ దీస్ డేటా, కానీ అంత సేఫ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? గైస్ ఆన్సర్ ప్లీజ్. గైస్. because of cloud. బికాస్ ఆఫ్ క్లౌడ్, ఆర్ వీ కెన్ కన్సిడర్ అట్ దిస్ పాయింట్ ఓన్లీ ఫొటోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెన్ కన్సిడర్. లేదు ఋషి, నేను గూగుల్ ఫొటోస్ అని ఒక ఆప్షన్ వాడుతున్నాను. నేను బ్యాకప్ పెట్టేసుకున్నాను. వెన్ ఎవర్ ద వైఫై ఈజ్ ఆన్, ఆల్ ద మై ఫొటోస్ ఆర్ బీయింగ్ బ్యాకప్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అన్న కాడికి మనకు కన్ఫర్మ్ చేస్తాం. ఓకే. సో కేవలం మన పర్సనల్ ఆర్ మన ఫ్యామిలీ గ్యాదర్ రిలేటెడ్ ఫొటోస్లోనే ఇంత సెక్యూర్గా మీరు చేసుకుంటున్నప్పుడు ఆర్గనైజేషన్ డేటాని ఇంకెంత కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎంటైర్ ఆర్గనైజేషన్. ఓకే. మన కొన్ని కొన్ని టెక్ ఆఫీసెస్ ఉంటున్నాయి, కానీ కొన్ని కొన్ని టెక్ ఆఫీసెస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద టెక్ ఆఫీసెస్ మనం రెంట్స్ చూస్తే దే విల్ పే ఇన్ లైక్ ల్యాక్స్, 50 lakhs, 60 lakhs, 70 మంచి టెక్ పర్పస్ చూసుకుంటే దే ఆర్ పేయింగ్ వన్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ రెంట్. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ రెంట్. ఓకే. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ రెంట్. జస్ట్ వెయిట్ మినిట్. యా, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే ఉందో మనం ఈ రెంట్లో పే చేస్తున్నారు. జస్ట్ వెయిట్ మినిట్. ఓకే. క్రోర్స్ ఆఫ్ రూపీస్ బ్యాక్ ఎండ్లో రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. ఒక చిన్న గ్లిచ్ ఇష్యూ. రెంట్ పే చేస్తున్నారు. దే ఆర్ పేయింగ్ డెవలపర్కి శాలరీ. డెవలపర్ అనే కాదు, ఇంక మొత్తం టీమ్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం, ఇంక్లూడింగ్ మేనేజర్. టీమ్కి శాలరీ పే చేస్తున్నారు. ఇన్ఫ్రాకి శాలరీ పే చేస్తున్నారు. క్లౌడ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏడబ్ల్యూఎస్ అనుకుందాం అట్ దిస్ పాయింట్, క్లౌడ్ బిల్స్కి శాలరీ పే చేస్తున్నారు. ఈవెన్ వాచ్మ్యాన్, క్యాబ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ దే ఆర్ పేయింగ్ salaries. ఫర్ వాట్? దే విల్ ఆస్క్ సమ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? ఆ రిక్వైర్మెంట్స్ అడిగినప్పుడు ఏదైతే ఉందో వీ హ్యావ్ టు డిప్లాయ్ అవర్ కోడ్ ఇన్ ద ఫ్యూ డేస్. ఓకే. డిప్లాయ్ ద కోడ్ ఆన్ టైం అన్న అక్కడికి కన్సిడర్ చేసుకోండి. ఓకే. కన్సిడర్ చేయండి. యా, ఓకే, వీ కెన్ కన్సిడర్ లైక్ దాట్. సో ఇలా చేశారనుకోండి, ఓకే, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద కోడ్, వీ నీడ్ టు డిప్లాయ్. సో ఇంతమంది బ్యాక్ ఎండ్లో ఒక టీం కోసం వర్క్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? మీ ఆర్గనైజేషన్ కోడ్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. సో వాట్ డూ యూ సే గైస్? ఎస్, నో? ఆర్గనైజేషన్ యొక్క కోడ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటున్నాను. డూ అగ్రీ? సైలెంట్ ఉంటే అగ్రీ అన్న కాడికి కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, డన్. ఓకేనా? ఎస్, 100% వీ హ్యావ్ టు మెయింటైన్. దట్స్ ఇట్. నౌ ఇటువంటి సందర్భాల్లో మార్కెట్లో కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ కాస్త మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఓకే. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ కాస్త మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అటువంటి వాళ్ళే గేట్ ఎస్సిఎం టూల్స్ అనమాట. ఎస్సిఎం టూల్స్ అని చెప్పేసి అంటున్నాను. ఎస్సిఎం టూల్స్ అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. మనకు మార్కెట్లో గిట్, బిట్ బకెట్, ఎస్విఎన్. ఓకే. ఇటువంటి ట్రెండింగ్లో ఉన్న టూల్స్ అనమాట. ట్రెండింగ్లో ఉన్న టూల్స్ కాస్త ఏదైతుందో ఇవి టూల్స్ అండి. గేట్, బిట్ బకెట్, ఎస్విఎన్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మనం ఇందులో ఈ టాపిక్లో ఏదైతే నేర్చుకుంటున్నామో గిట్ కాస్త మనం నేర్చుకోబోతున్నాం. ఇది నెక్స్ట్ 1 week ఆర్ 5 days మనకి ఏదైతే ఉందో దీని మీదే సెషన్స్ ఉంటాయి. అసలు మీ ఆర్గనైజేషన్ యొక్క కోడ్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఏంటి, బ్యాక్ ఎండ్లో ఎంత సెక్యూర్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్ వి క్లియర్ ఆన్ దిస్ టాపిక్? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వాట్ ఈస్ ఎస్సిఎం అని చెప్పేసి?
ఫస్ట్ పాయింట్ కాస్త మనం డిస్కస్ చేశాను. ఎస్సీఎం అంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని అది ఏంటి అనేది జస్ట్ తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు గిట్కి వద్దాం అనమాట. గిట్, వాట్ ఈస్ గిట్? యాజ్ ఐ డిస్కస్డ్, గిట్ డెఫినేషన్ యూ క్యాన్ కన్సిడర్ గిట్ ఈస్ గిట్. ఓకే, గిట్ ఈస్ గిట్ అంతే. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అని చెప్పేసి ఏం అనొద్దు, బికాస్ ఫ్యూ సోర్సెస్ నాట్ కన్ఫర్మ్ యట్. దాని బ్యాక్ ఎండ్ లో ఒకసారి మనం చూద్దాంలేండి, నాట్ ఎ ప్రాబ్లం. చేద్దాం. ఈ టూల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాక్ యువర్ కోడ్ టైం టు టైం. ట్రాక్ యువర్ కోడ్. మీరు ఎప్పుడు విచ్ కోడ్, ఓకే, ఎప్పుడు ఏ కోడ్ డెవలప్ చేశారు, ఓకే, ఎప్పుడు ఏ కోడ్ డెవలప్ చేశారు అనేది చాలా డీటెయిల్డ్ గా ట్రాక్ చేస్తుంది. ఓకే, మార్నింగ్ 10 AM కి ఒక మీరు ఒక కోడ్ లాగిన్ పేజ్ డెవలప్ చేశారనుకోండి, ఆ లాగిన్ పేజ్ యొక్క కోడ్ ట్రాక్ చేస్తుంది. అలాగే 10 PM కి లాగౌట్ పేజ్, ఒక లాగౌట్ పేజ్ లో ఓన్లీ 10 లైన్సే రాశారనుకోండి, ఇట్ విల్ ట్రాక్ యువర్ కోడ్. చాలా బాగా ట్రాక్ చేస్తుంది. ఓకే, అది మనం ల్యాబ్ లో చూద్దాం. ఓకే, ఇదంతా చూద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎలాగా ఏంటి అనేది నేను చూద్దాం. ప్రజెంట్ ఒక్కసారి చిన్న ల్యాబ్ చేద్దాం అనమాట. ఓకే, గిట్ సాఫ్ట్వేర్ ని మీ విండోస్ లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. గిట్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని గిట్ ఇన్స్టాల్, గిట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఎంటర్ చేయండి అంతే. లేదు అంటే మీరు విండోస్ లో డౌన్లోడ్ చేస్తారు కాబట్టి గిట్ విండోస్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. గెట్ డౌన్లోడ్, విండోస్ అని చెప్పి టైప్ చేయండి. మీరు ఎలా కీవర్డ్ ఎంటర్ చేసినా సరే ఇక్కడికే తీసుకెళ్తుంది అనమాట. get-scm.com ఉంది కదా, ఈ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. క్లిక్ ఆన్ దట్ ఫస్ట్ ఆప్షన్. మ్యాక్ ఎవరు యూస్ చేస్తున్నారు? మ్యాక్, కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? మ్యాక్ మీరు శ్రీ తనుజ. తనూజ మ్యాక్. నెక్స్ట్ శాలిని గారు, మీరు శాలిని గారు మీరు ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. క్రాంతి మీరు విండోస్ అయినా? మోస్ట్లీ యాజ్ డిస్కస్ మెనీ విండోస్, ఓన్లీ 1 or 2 people, కానీ 1 or 3 people అనేది మ్యాక్ అనమాట. ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. శాలిని గారు ఒకవేళ మీరు మ్యాక్ వైస్ వాడితే కనుక ఒకసారి నాకు చెప్పండి. అటెల్ తనుజ ఇఫ్ పాసిబుల్ ట్రై టు చేంజింగ్ టు విండోస్. ఒక మీరు విండోస్ ఓఎస్ వేస్తున్నారు కదా, అది లేదంటే మీకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోనే విండోస్ సర్వర్ ఒకటి తీసుకుందాం, అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు చేంజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఓకే శ్రీ. మన AWS లోంచి లాగిన్ అవ్వి ఒక విండోస్ సర్వర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు దాన్ని వాడచ్చు. అట్ దిస్ పాయింట్ ఓకే, మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా వాడుకోవచ్చు, అంటే ఎనీ ఓఎస్ వాడుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్, ఓకేనా, క్లిక్ ఆన్ ద ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ మ్యాక్ ఓఎస్, click on the second option, and parallelly if you're using Linux server, you do the third option. Like mostly in organizations లో we will use this one. ఋషి, మరి విండోస్ ఎందుకు? విండోస్ మనం ఏమైనా వాడతామా? నో. 90% ఎవరైతే ఉన్నారో ఈ ఇప్పుడు నేర్చుకుంటున్న టాపిక్ గిట్ అండ్ గిట్ హబ్ ఉంది కదా, ఇదంతా ఎవరు వాడతారో తెలుసా? డెవలపర్స్ గైస్, డెవలపర్స్ విండోస్ ల్యాప్టాప్ లో ఈ సాఫ్ట్వేర్లు ఉంటాయి అనమాట. గిట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అతను డెవలప్ చేసిన కోడ్ ని తను పుష్ చేస్తారు. కానీ మనకు వచ్చేసరికి 90% ఆఫ్ అవర్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ లైనక్స్ సర్వర్స్. ఇక్కడ డెవలపర్స్ వచ్చేసరికి విండోస్ అనమాట, బికాస్ విండోస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. బాగా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ ఈ గిట్ సాఫ్ట్వేర్ విండోస్ మీద క్లిక్ చేస్తారు కదా, నేను ARM64 సెటప్ కాస్త ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. క్లిక్ ఆన్ ద ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో డౌన్లోడ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 59.9 MB ఉంది. లెస్ దెన్ 20-30 seconds లో ఇన్స్టాల్ అయిపోయింది, డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినట్టున్నాను. ఓకే, మీకు మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డోంట్ డిలీట్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టైం తర్వాత నాకు ఇందులో బోర్డు అంత డేటా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ షిఫ్ట్ డిలీట్ కొడతాను. మేబీ అందులో ఇది కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది కూడా సెలెక్ట్ అవ్వచ్చు, మనం చేస్తాం అలాగా. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఈ సోర్స్ పాత్ కనబడలేదు అనుకోండి, మీకు ఎర్రర్స్ వస్తుంటాయి. నేను ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, డిలీట్ చేసేయచ్చు.
ఇవి నార్మల్ మీకు అన్నెసెసరీ ఫైల్స్ డిలీట్ చేస్తే పర్లేదు. బట్ ఇఫ్ యూ డిలీట్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ ప్యాకేజ్ విచ్ ఇస్ a source file which you have installed in your laptop, again when you run that program it will search for the source file where it has been అక్కడ ఇన్స్టాల్డ్. అప్పుడు మళ్ళా పాత్ నాట్ ఫౌండ్ అటువంటి ఎర్రర్స్ వస్తాయి కదా, కొద్దిగా అలా కన్సిడర్ చేయండి. నేనేం చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ కాస్త ఏదైతుందో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఎంటర్ చేశానండి. కానీ ఇలాగనే చేయొచ్చు, మీరు ఇదైనా పర్లేదు. కానీ గిట్ గిట్ ఫర్ విండోస్ సెటప్ ఉంది కదా, అంటే మనం ఇన్స్టాల్ చేసే మెథడ్ మారుతుంది అంతే. కానీ మెథడ్ రెండు ఒకటే, డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒకవేళ మీరు మ్యాక్ వాడారనుకోండి, సింపుల్, మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేసి బ్రేవ్ ఇన్స్టాల్ గిట్ అని ఒక కమాండ్ ఎంటర్ చేయండి చాలు. ఒక కమాండ్ తో ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కాస్త నీట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదే ఈజీ ఇంకా చెప్పాలంటే. ఓకే, బట్ మనకి ఇది అలవాటు కాబట్టి నేను ఈ సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ ఇది మీకు రెండిట్లో ఏదైనా పర్లేదండి. కానీ ఏదైనా పర్లేదు. ఇది క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తానన్నా పర్లేదు. ఇది క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తానన్నా పర్లేదు. రెండు సేమ్ అవుట్పుట్స్. ఈ ఎక్స్టెన్షన్స్ అవి ఉంటాయి కదా, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రిమూవింగ్ దీస్ ఎక్స్టెన్షన్స్ 1 2 3 ఉంటారు కదా. ఇక్కడ దాకా ప్యాకేజ్ సాఫ్ట్వేర్ నేమ్ అనమాట. నేను 2 టైమ్స్ ఎంటర్ చేశాను కాబట్టి 2 టైమ్స్ డౌన్లోడ్ చేసిన కాబట్టి 2 అని వచ్చింది. మీరు ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఐమ్ గోయింగ్ ద ఫస్ట్ ఆప్షన్, రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. లైక్ ప్రీవియస్ గా మీరు మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసే ఉండొచ్చు. ఓకేనా, చేసే ఉండొచ్చు కాదు, 100% చేసి ఉంటారు. అట్లీస్ట్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ విఎల్సి సాఫ్ట్వేర్, ఈ విఎల్సి సాఫ్ట్వేర్ అని, ఎంఎక్స్ ప్లేయర్ అని, లేదంటే ఎడిటింగ్స్ అవి చేస్తుంటే మీరు ఎడిటింగ్ రిలేటెడ్ టూల్స్ ఏదో ఇన్స్టాల్ చేస్తారు కదా, సేమ్ అదే ప్యాటర్న్. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏ ఫైల్స్ కూడా మీరు చేంజ్ చేయొద్దు. యూ కెన్ గో విత్ ద డిఫాల్ట్ ఆప్షన్స్. ఇట్ ఈస్ సెయింగ్ దట్ ఋషి ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నా ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నేను అంటే మీకు కొద్ది డేటా ఉంది కాబట్టి నాకు సాఫ్ట్వేర్ ఉంది. కానీ మీకు ఏం చేశానంటే సెషన్ ముందు నేను కావాలని అన్ఇన్స్టాల్ చేశాను అనమాట, మీకు ఫ్రెష్ గా చూపిద్దామని. ఇంకొక చిన్న టిప్, మీ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళండి, రైట్ క్లిక్. ఇక్కడ మీకు ఈ పేజ్ ఎలా కనబడితే కనుక మీకు గిట్ సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో కూడా లేనట్టే. ఐ రిపీట్, when you do right click on your server, or sorry, on your laptop, if you are not able to see a command which is related to git, it means git is not installed. If you are able to see git install అయిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చేస్తుంది దాని పేరు. ఓకేనా, ఇక్కడ అండూ నేమ్ అని ఉంది కదా, దాని కింద గిట్ బ్యాష్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు యూ కెన్ కన్సిడర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ ల్యాప్టాప్. Okay. 1 minute. Okay. This, yes. Okay, next. Next. Go with the default options. ఎక్కడ కూడా చేంజ్ చేయొద్దు. Okay. Okay, done. Guys, we have installed. In the next 2 minutes, we have successfully installed Git in our laptop అని చెప్పేసి చెప్పొచ్చు. మీవేళ ఒకసారి మీ ల్యాప్టాప్ లో రైట్ క్లిక్ ఎంటర్ చేసి ఒకసారి చెప్తారా ఇలాగే ఉందా, లేదంటే ఎవరికైనా గిట్ అని ఉందా? మ్యాక్సిమం గిట్ ఓఎస్ అప్డేట్స్ లో అది రాదు. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్యాకేజ్ అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్ చేసిన వెంటనే మీకు ఒక నోట్ ప్యాడ్ గిట్ రిలేటెడ్ నోట్స్ అది వస్తుంది. ఇది ఏం వద్దు మనకి, క్లోజ్ చేసేయండి. క్విట్ ఓపెరా, రైట్ క్లిక్. గైస్, దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకేనా, రైట్ క్లిక్ చూడండి, ఇది ఓపెన్ గిట్ జియుఐ హియర్ అని ఉంది. వాట్ ఈస్ జియుఐ? ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా వినే ఉంటారు కదా. జియుఐ వెనకపోయినా ఏం పర్లేదు, మనం నేర్చుకుందాం. గ్రాఫికల్ Graphical User user interface. interface. యూజర్ ఇంటర్ఫేస్. కరెక్ట్. జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అబ్రివేషన్ చేద్దాం. ఓకే గైస్, డన్. We have successfully installed Git in our system. Right click and you can see Git bash here. Okay, Git సాఫ్ట్వేర్ కాస్త ఇన్స్టాల్ చేశాను. వాట్ ఈస్ Git and installations of Git Windows. Okay, that's it. We have learned this option too. నెక్స్ట్ వాట్ ఎల్స్ విల్ సీ, ఒకసారి నేను క్విక్గా రీక్యాప్ చేయమంటారా? ఏముంది, ఇది చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే,
లైక్ ఒక ప్రోడక్ట్ కాస్త డిజైన్ చేస్తాం, అందులో 10 సర్వీసెస్ డెవలప్ చేస్తున్నాము ఫ్లిప్కార్ట్ 10 రిలేటెడ్ ప్రాజెక్ట్గా. క్విక్ రీజన్ అంటే జస్ట్ 15 సెకండ్స్ అనమాట. ఫ్లిప్కార్ట్ 10 రిలేటెడ్గా 10 సర్వీసెస్ కాస్త ఓకే 10 సర్వీసెస్ కాస్త డెవలప్ చేస్తున్నాము. ఈ 10 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఒకే డెవలపర్ వర్క్ చేస్తారా? నో, వన్ డెవలపర్ విల్ నాట్ వర్క్ ఆన్ ఆల్ ద సర్వీసెస్. దే ఆర్ డివైడింగ్ ద వర్క్ బిట్వీన్ దీస్ త్రీ పీపుల్. ఒకసారి వర్క్ డివైడ్ చేసుకున్న తర్వాత దే స్టార్టెడ్ వర్కింగ్. అండ్ 4 మంత్స్ తర్వాత రానే వచ్చేస్తుంది ఆ రోజు. వచ్చిన రోజు కోడ్ డిప్లాయ్ చేయమంటే వేరియస్ రీజన్స్ అని చెప్తారు. మనం కూడా కొన్ని రీజన్స్ కాలేజ్ డేస్ లో చెప్పేవాళ్ళం. అక్కడ మనకు వర్కౌట్ అవుతాయి. ఓకే, ల్యాప్టాప్ మర్చిపోయాను, నోట్స్ మర్చిపోయాను, హాల్ టికెట్ మర్చిపోయాను, సంథింగ్ ఏదైనా అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి సినారీస్ మనం చెప్తే వర్కౌట్ అవుతుంది అంటే 100% ఏ రీజన్స్ వర్కౌట్ అవ్వవు. మనకి ఇప్పుడు రీజన్స్ కాదు, ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఎ సొల్యూషన్. ఓకే, మన డే టు డే యాక్టివిటీస్ నుంచి ఆర్గనైజేషన్ వరకు వీ నీడ్ ఏ సొల్యూషన్స్. వీ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఆర్ రీజన్స్. సేమ్ ఇదే మనం ఆర్గనైజేషన్ కూడా కోరుకున్నారు. ల్యాప్టాప్ పోవడం, వాటర్ ఫాల్, ఓకేనా, వాటర్ ల్యాప్టాప్ మీద పడడం, ట్రావెలింగ్ చేస్తున్నారు, యాక్సిడెంట్, ఇవన్నీ కూడా పాసిబుల్ రీజన్సే, కాదని ఏం అనట్లేదే. ఇవన్నీ కూడా ఏదైనా జరగచ్చు. ఈవెన్ మేనేజర్ ల్యాప్టాప్ కూడా ఒకసారి క్రాష్ అవ్వచ్చు, మనం చెప్పలేం అది. ఓకే, అప్పుడు ఏంటంటే instead of maintaining their code in their local, instead of maintaining their code in their local, we ఓకే, ఒక గూగుల్ ఫోటోస్ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ 5 ఇయర్స్ డేటా ఎంత సెక్యూర్గా మనం ఉంచుకున్నాము. ఫోటోస్ డాట్ గూగుల్ డాట్ వాడటం వల్ల 20 ఇయర్స్ బిఫోర్ డేటా మీరు తీసుకునేవారు కానీ ఎక్కడ బ్యాకప్ పెట్టేవారు కాదు. సో ఆ డేటా అంతా మీ దగ్గర లేదు అన్నక్కడ నేను అన్నాను. కొంతమంది దగ్గర ఉండకపోయి ఉండొచ్చు కూడా. నెక్స్ట్, ఇంత పెద్ద టీం బ్యాక్ ఎండ్ లో ఇంత వర్క్ చేసింది ఏంటంటే కేవలం కోడ్ గురించి. ఆ కోడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి. అటువంటి టూల్స్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్న టూల్ గిట్. మీరు మీరు గిట్ అనే చెప్పండి, కానీ లాస్ట్ మీరు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ దీని మీద చూపిద్దాం అనుకుంటున్నారు? 1 ఇయరా, 2 ఇయరా, 5 ఇయర్సా? ఓకేనా, 5 ఇయర్సా? మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నారో అంతా కూడా నేను 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి గిట్ మీద వర్క్ చేస్తాను. బికాస్ 10 అంటే అనే చెప్పండి మీరు, కానీ 10 అవుట్ ఆఫ్ 100 ప్రాజెక్ట్స్ లో 90 ప్రాజెక్ట్స్ గిట్టే. దాని యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం. ఓకేనా, లేదు మా ప్రాజెక్ట్లో ఎస్పిఎన్ రిక్వైర్మెంట్ ఉందా, మనం చేయొచ్చులేండి, ఏం పర్లేదు అది. బట్ ఐఎమ్ డామ్ షూర్ మీరు మీరు మీ 20 మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ లో డిప్లాయ్ అయినప్పుడు 18 పీపుల్ విల్ వర్క్ ఆన్ గిట్ ఓన్లీ. ఓకే, అది పెద్ద మనకి ఇంపాక్ట్ ఏం చేయలేదండి. ఎనీవే దట్ ఈస్ డెవలపర్స్ డేటా, డెవలపర్స్ ఫర్. ఇలా కాస్త చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి గిట్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామో చూసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా వెరిఫై చేసాం. మీకు ఒక చిన్న కమెంట్ చెప్తాను. గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత రైట్ క్లిక్, ఇక్కడ గిట్ జియుఐ హియర్ ఉంది, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అన్నారు. డోంట్ గో విత్ దిస్ వన్. ఓకే, గో విత్ గిట్ బ్యాష్ టెర్మినల్. గిట్ బ్యాష్ అంటారు అనమాట ఇది. గో విత్ ద సెకండ్ ఆప్షన్ టెర్మినల్ అని చెప్పేసి అనండి. ఇలా బ్లాక్ స్క్రీన్ కాస్త మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, బ్లాక్ స్క్రీన్ కాస్త ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తారంటే గిట్ టైప్ చేయండి, ఐఫెన్ వర్షన్ అని చెప్పేసి చూడండి. మీకు ఇదంతా టెర్మినల్ అండి, టెర్మినల్. మీకు ఇప్పుడు ఏమైనా వెర్షన్ అది చూసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం, విండోస్ లో పలానా ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అలా కాదు. వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఆన్ యువర్ పర్టికులర్ ల్యాప్టాప్, యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ కమాండ్. ఐఎమ్ ఆస్కింగ్ హే గిట్ వాట్ ఈస్ ద వెర్షన్, ఇలా మాట్లాడతాం అనమాట. హే గిట్ వాట్ ఈస్ యువర్ వెర్షన్, ఐఫెన్ వెర్షన్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ కమ్యూనికేట్ చేసుకుంటుంది. హే ఐఎమ్ గిట్ 2.53 వెర్షన్, గిట్ 2.53 వెర్షన్ అని చెప్పేసి అంటుంది. ఓకే, నెక్స్ట్, ఈ ల్యాప్టాప్ ఎవరు వాడుతున్నారు? ఈ ల్యాప్టాప్ ఋషి అనే పర్సన్ వాడుతున్నారు. ఇది ఆర్గనైజేషన్ డేటా అనుకుందాం. ఓకేనా, ఆర్గనైజేషన్ ప్రతిది కూడా ఒక ఒక ఆర్డర్లో వెళ్తున్నాను. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఒకసారి చూడండి. టెక్నికల్గా ఏం మాట్లాడాలంటే గిట్ ఇన్స్టాల్ చేశానండి అంతే. ఈరోజు గిట్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత కోడ్ పుష్ చేస్తాను. ఇది 3 టెక్నికల్. ఫస్ట్ 20 మినిట్స్ మాట్లాడుకున్నది థియరీ అనమాట. థియరీ ఈజీగా అర్థమవుతుంది, టెక్నికల్ ల్యాబ్ చేస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. గిట్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడతాం. ఋషి, ఇది నా ల్యాప్టాప్. ఇంకా ఇది ల్యాప్టాప్ ప్రెసెంట్ ఎవరు వాడుతున్నారు? ఇది ఋషి అనే అతను వాడుతున్నారు. ఏంటిది? ఆర్గనైజేషన్ ల్యాప్టాప్ అనమాట, ఆర్గనైజేషన్ ల్యాప్టాప్. రేపు ఈ ఆర్గనైజేషన్ లో మన జీవితంతో ఉంటామా? నో. ఓకే, వెన్ యూ గెట్ ఏ బెటర్ ఆపర్చునిటీ యూ విల్ మూవ్, ఆర్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్
యూ వాంట్ డూ యువర్ స్టార్ట్అప్, యూ విల్ మూవ్. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ కాస్త అనదర్ పర్సన్ కాస్త యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, లెటెస్ట్ కన్సిడర్ వరుణ్. ఓకేనా, వరుణ్ కాస్త యూజ్ చేస్తున్నారు అనుకుందాం. నెక్స్ట్ యాడ్ ఆన్ ఈ ల్యాప్టాప్ కాస్త అంటే ఒక 6 months కలా మారుతుంటాయి కదా, 1 year కలాగా. ఎనీ అదర్ థర్డ్ పార్టీ. ఓకే, ఇని ఓకే, గోవర్ధన్ కాస్త యూజ్ చేస్తున్నారు అనుకుందాం. నౌ ద పాయింట్ ఈస్, గిట్ అంటే ఏంటి? ఇది ఒక ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాను. గిట్ అంటే ఇది ఒక ట్రాకర్ అని చెప్పేసి అనుకోండి. ట్రాకింగ్ సిస్టమ్. ఇట్ విల్ ట్రాక్ ఆల్ యువర్ కోడ్ డీటెయిల్స్. ఇది ట్రాక్ చేస్తుంది కదా. ఇంతకుముందు ఈ ల్యాప్టాప్ లో ఎవరైతే ఋషి అనే అతను వర్క్ చేశారనుకోండి, నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ వరుణ్కి ఇస్తే ఈ వరుణ్ డెవలప్ చేసిన కోడ్ కూడా ఋషి అనే డీటెయిల్స్ చూపిస్తుంది. ఐ రిపీట్, గిట్ ఈస్ ఎ ట్రాకర్. ఋషి వర్క్ చేసినంతసేపు ఋషి డీటెయిల్స్ కోడ్ మీద చూపిస్తుంది. దట్ ఈస్ ఫైన్. ఋషి ఈ ఆర్గనైజేషన్స్ లెఫ్ట్ అయిన తర్వాత వరుణ్ అనే పర్సన్ వర్క్ చేసిన ఋషి డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వరుణ్ కొన్ని చేంజెస్ చేసుకున్నారు, ఓకే, దాని డీటెయిల్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా. నెక్స్ట్ గోవర్ధన్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వరుణ్ డీటెయిల్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, వెన్ ఎవర్ you started using someone laptops or new laptop, you have to configure your developer details here. Okay, అది ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను చూడండి. వీ హ్యావ్ ఏ కమెంట్. ఈ కమెంట్ నేను ఇక్కడ రాస్తాను, మీరు కాపీ పేస్ట్ చేయొద్దు. మీరు ఈ నోట్స్ ఇస్తాను కదా, నేను ఇలా ఎలా అయితే ఎంటర్ చేస్తాను మీరు అలాగే స్లోగా ఎంటర్ చేయండి. బిగినర్స్ కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం మనం పట్టించుకోము. గిట్ కాన్ఫిగ్ hyphen author. Okay, git config hyphen author అని చెప్పేసి యూజర్ డాట్ నేమ్ అని రాయండి. గిట్ కాన్ఫిగ్ hyphen author యూజర్ డాట్ నేమ్. యూజర్ డాట్ నేమ్ ఏదైతే ఉందో రాసేయండి ఇక్కడ. ఋషి మీ ఫుల్ నేమ్ రాయండి. అంటే ప్రాక్టీస్ కాబట్టి మీరు ఎలా అయినా రాయొచ్చు, బట్ ఆర్గనైజేషన్లో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీకు ఐడి కార్డ్ ఎలా జనరేట్ అయిందో లేదా ఈమెయిల్ ఎలా అయితే వచ్చిందో అలా రాసుకోండి. ఋషి, నేను షార్ట్ నేమే పెడతాను. ఋషి, నా ఇనిషియల్ కాస్త ఎన్ చెప్పేసి రాస్తాను అనమాట. ఓకే, డన్. ఓకే, ఇది రాయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ సింపుల్, మన ల్యాప్టాప్ ఇది ఎవరి ల్యాప్టాప్ చెప్తాం అనమాట. గిట్ కాన్ఫిగ్ hyphen యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పేసి ఋషి డాట్ ఎన్. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేయబోతున్నారో, క్యాబ్ జెమినీ, యాక్సెంచర్ అలా ఉంటుంది కదా, ఆ కంపెనీకి మీకు మెయిల్ ఉంటుందో దాంతో ఎంటర్ చేయండి. ఇక్కడ నేను సింపుల్గా మై కంపెనీ.com అని చెప్పేసి రాస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, కమ్ హియర్, ఎంటర్. ఒక్క నిమిషం అండి, చిన్న ఫార్మాట్ అక్కడ మిస్ చేసినట్టున్నాను. లిస్ట్, ఒక్క నిమిషం, 1 minute, ఫార్మాట్ మిస్. గిట్ కాన్ఫిగ్ hyphen author యూజర్ డాట్ నేమ్ కమాండ్. చిన్న కరెక్షన్ చేద్దాం. hyphen గ్లోబల్. ఓకే, గిట్ కాన్ఫిగ్ hyphen గ్లోబల్ గా రాద్దాం. అంటే hyphen గ్లోబల్ అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, కానీ గ్లోబల్, ఐ చేంజ్ దిస్ వర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ అంటే మీరు ఒక ఈ డ్రైవ్ నుంచి చేసిన, ఇక ఈ డ్రైవ్ నుంచి చేసిన, డి డ్రైవ్ నుంచి చేసిన, డౌన్లోడ్స్ చేసిన, అక్కడ డౌన్లోడ్స్ నుంచి చేసిన, ఎక్కడి నుంచి చేసినా సరే ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే గ్లోబల్ ఫర్ ఎంటైర్ యూర్ సిస్టమ్ నుంచి ట్రాక్ చేయాలంటే యూ విల్ గో విత్ దిస్ ఆప్షన్, గ్లోబల్ గానే పెట్టండి. ఓకే, గిట్ కాన్ఫిగ్ hyphen గ్లోబల్ అని చెప్పి ఇక్కడ నేను రాస్తున్నాను. ఎంటర్, పేస్ట్ ఇట్ హియర్. సో గైస్, మై నేమ్ ఈస్ కాన్ఫిగర్డ్ ఇన్ దిస్ ల్యాప్టాప్. ఓకే, నెక్స్ట్ కమ్ హియర్ అండ్ ఎంటర్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మీ యూజర్ యొక్క డీటెయిల్స్ మీరు కాన్ఫిగర్ అయిపోయినాయి అని నేను అంటున్నాను కదా, కాన్ఫిగర్ అయిపోయింది అంటున్నాను. ఇప్పుడు మీకు కాన్ఫిగర్ అయిందో లేదో తెలుసుకోవడానికి గిట్ కాన్ఫిగ్ hyphen లిస్ట్. ఇంకా
ఇంకా లిస్ట్లో ఇక్కడ నా ఓల్డ్ నేమ్ అంటే ఇంకా ఓల్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది, ఇది చూపించాలి. సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇది కంప్లీట్గా మీకు ఈ రోజు సెషన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఒక కమాండ్ ఎంటర్ చేస్తాను అంతే. టచ్ ఇది పట్టించుకోదు మీరు. ఓకే, టచ్ 1 అని చెప్పేసి అంటున్నాను. గిట్ యాడ్ 1, గిట్, ఈ 3 కమెంట్స్ మీకు ఈ రోజుకి. ఓకే, ఇప్పుడు గిట్ లాగ్ చెక్ చేస్తాను. కానీ గిట్ లాగ్ చెక్ చేస్తే నాకు డీటెయిల్స్ కాస్త రావాలి. ఋషి ఎన్. ఓకే, అంటే జస్ట్ ఇది 1 అనేది కాస్త కోడ్ అనుకోండి. అట్ దిస్ పాయింట్ 1 కాస్త కోడ్ అనుకోండి. లేదు మీరు ఇదే ల్యాబ్ చేసేసి టచ్ 1 అని, గిట్ యాడ్ 1 అని, గిట్ కమిట్ -m ఇదే కమెంట్స్ వాడేసి మీ డీటెయిల్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ ఋషి ఎన్ అని చెప్పేసి ఋషి ఎన్ అనే ఆధార్ నేమ్, అతని ఈమెయిల్ ఐడి కాస్త ఇదే అని చెప్పేసి ట్యూస్డే April 7th 8:29 కాస్త కోడ్ డెవలప్ చేశారు. ఓకే, డెవలప్ చేశారు. ఇది ఇలా జస్ట్ కన్సిడర్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ నేను మారాననుకోండి. మీ యొక్క డెవలపర్స్ ఒక్కోసారి అడుగుతారు, జూనియర్ డెవలపర్స్ ఉంటారు కదా, ఋషి నాకు ఓల్డ్ డీటెయిల్స్ కనబడుతున్నాయి, కొద్దిగా డీటెయిల్స్ మార్చవా అన్నక్కడికి మీకు చిన్నగా రిక్వెస్ట్ చేస్తారు, మీరు మార్చండి. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ అనదర్ నేమ్, ఓకే, అనదర్ నేమ్ యూ కెన్ గో విత్. ఓకేనా, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ హియర్ టు షర్మిల. ఓకే, ఇది ఒక sharbila@mycompany.com అని చెప్పేసి, లేదంటే అతను ఒక టాప్ MNC కంపెనీస్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, accenture.com అని చెప్పేసి రాస్తాను అనమాట. సో ఇక్కడ ఈ కమాండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాపీ దిస్ కమాండ్, పేస్ట్ ఇట్ హియర్. ఓకే, నెక్స్ట్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, డన్. క్లియర్ అండి, ఇక్కడ దాకా క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జస్ట్ విల్ వెరిఫై ద డేటా. ఏంటి, మళ్ళీ సేమ్ కమాండ్స్ ఇక్కడి నుంచి రాస్తున్నారు, కానీ ఇక్కడి నుంచి రాస్తున్నాను. టచ్ లాగిన్ కోడ్ కోసం షర్మిల డెవలప్ చేశాను అనుకుందాం. నేను టచ్ అనేది ఏంటంటే ఒక కమాండ్ అనమాట. ఒక కమాండ్ ఫైల్ క్రియేట్ చేయడానికి మీరు విండోస్లో అయితే ఏం చేస్తారు, రైట్ క్లిక్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, లాగిన్ చెప్పేసి ఇలా రాస్తారు కదా. ఇది టెర్మినల్లో కమాండ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయి. లైనక్స్ క్లాసెస్ నేను చెప్తాను, అక్కడ ఇంకా కొద్ది బెటర్గా ఉంటుంది. బట్ అట్ దిస్ పాయింట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్. టచ్ లైనక్స్ కోడ్. నేను తర్వాత ఏం రాశాను, గిట్ యాడ్ అని రాశాను. అంటే కోడ్ని ముందు స్టెప్ మూవ్ చేస్తాను అనమాట. ఇది మీకు చిన్నది కన్ఫ్యూజ్ చేస్తుంది, అది కూడా ఎక్కువ కాదు, 5% కన్ఫ్యూజ్ అవ్వండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాజ్ డిస్కస్డ్ ఎంటర్ దీస్ కమెంట్స్. ఓకే, నేను మిగతా నేను సెషన్లో చెప్తాను. గిట్ యాడ్ లాగిన్ కోడ్. నెక్స్ట్ ఏం చేయమంటారు, గిట్ కమిట్. ఓకేనా, కమిట్ అని చెప్పేసి రాస్తాను. గిట్ కమిట్ -m లాగిన్ కోడ్. ఓకే, ఇప్పుడు నేను లాగ్ చెక్ చేస్తే ఎవరి డీటెయిల్స్ కనబడతాయి గైస్? లాగ్ చెక్ చేస్తే ఋషి డీటెయిల్స్ కనబడతాయా, షర్మిల డీటెయిల్స్ కనబడతాయా? Sharmila. ఆర్ వి క్లియర్ ఆన్ దిస్ పాయింట్? Yes, Rishi. యా, ఆల్ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. చాలా చిన్న కాన్సెప్ట్ అనమాట. చిన్న కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. గిట్ లాగ్, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ లాగ్. ఓకే గైస్, డన్. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ హే ఋషి కాస్త April 7th 8:30కి 8:29కి ఒక 1 అనే కోడ్ కాస్త డెవలప్ చేశారు. ఓకే, 1 అనే కోడ్ కాస్త డెవలప్ చేశారు. నెక్స్ట్ షర్మిల, కానీ షర్మిల కాస్త April 7th 8:31కి లాగిన్ కోడ్ కాస్త డెవలప్ చేశారు. ఓకే, ఇక్కడ ఇది జస్ట్ అంటే ప్రతిదీ ఎలా ట్రాక్ చేస్తుందో చూడండి. దీన్ని బట్టి చిన్న ఎగ్జాంపుల్ యాడ్ ఆన్ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, హలో టైనీ స్టాప్. యా, సారీ. ఓకే, మీరు ఒక పెద్ద ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. కానీ కలర్ బాగాలేదు, బ్లూ కలర్లో మార్చేస్తాను. ఓకే, మీరు ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్కి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఈ ఫ్లిప్కార్ట్ లాగిన్ పేజ్లో 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒకే సర్వీస్ ఇలా కన్సిడర్ లాగిన్కి ఒక సర్వీస్, కానీ ఆ సర్వీస్లో మల్టిపుల్ మాడ్యూల్స్ అని చెప్పేసి అందాం. మల్టిపుల్ మాడ్యూల్స్. అప్పుడు ఒక ఇద్దరు డెవలపర్స్ అంటున్నారు, డెవలపర్ 1 నువ్వు ఫస్ట్ నుంచి 1000 లైన్స్ నువ్వు రాసాయి. ఓకే, నేను దాని రిలేటెడ్ ఎక్స్టెన్షన్ కోడ్ ఉంటుంది కదా, అది నేను రాస్తాను. అంటే అదేంటి, 1000 నుంచి 2000 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది
కోడ్ ఎలా ఉంటుంది చూడండి. కోడ్ ఏమంటానంటే ఈ పాయింట్ మాట్లాడుతాను అనమాట. కమ్ హియర్, దిస్ ఈజ్ యువర్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రైట్. ఇది ఎక్కడెక్కడ, ఇది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. ఐ క్లియర్ ది స్క్రీన్. రైట్ క్లిక్, డూ రైట్ క్లిక్, ఇది లాగిన్ పేజ్. ఓకే, ఇది లాగిన్ పేజ్. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ చేయండి, ఇన్స్పెక్ట్. అండ్ ఇఫ్ యూ డూ ద ఇన్స్పెక్ట్ కన్సోల్ నెట్వర్క్ ఓకే సంథింగ్, ఇది కాస్త మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా ఇన్స్పెక్ట్ చేస్తుంటే మీకు కోడ్ వచ్చింది కదా, ఇదంతా కోడ్ అనుకుందాం. ఇది ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్, 10,000 లైన్స్ ఆఫ్, ఇంకా వెళ్ళే కొద్దీ ఉంటానంటుంది డేటా అక్కడ, 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ అలా అనుకుందాం. నేను ఏమంటున్నా అంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ నువ్వు డెవలప్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ వీళ్ళిద్దరు డెవలప్ చేస్తారు కదా, వీళ్ళిద్దరు డెవలప్ చేసినప్పుడు వాళ్ళిద్దరి డీటెయిల్స్ కూడా ఈ కోడ్లో కనబడుతుంది. ఈ కోడ్ డెవలప్ చేస్తారు కదా, ఇతను డెవలప్ చేసిన కోడ్ డీటెయిల్స్ కాస్త హిస్టరీలో చూపిస్తుంది, అలాగే ఇతను డెవలప్ చేసిన కోడ్ కాస్త హిస్టరీలో చూపిస్తుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇలా కాస్త డెవలప్ చేశారు. అంటే ఆల్ ద డీటెయిల్స్ కాస్త ఇలా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ గిట్ హబ్ అనే యాక్టివిటీ, ఓకే, ఇది జస్ట్ ఈ పాయింట్ అయిపోయింది. ఈ టాపిక్ రేపు చెప్తాను లేండి, ఓకే, ఈ టాపిక్ రేపు చెప్తాను, కొద్దిగా లెంతీ అవుతుంది అది. గిట్ హబ్ అనే అకౌంట్ కాస్త చూద్దాం. గిట్ హబ్ అంటే ఏంటి? గిట్ హబ్ అంటే జనరల్గా హబ్, గిట్ హబ్ ఆర్ ఎనీ హబ్ అటువంటి ప్లాట్ఫామ్స్ అంటే నేమ్స్ వినంటాం. హబ్ అన్నమాట. హబ్ అంటే ఒక ప్లాట్ఫామ్ కింద కన్సిడర్ చేసుకోండి. గిట్ హబ్ ఒక ప్లాట్ఫామ్. ఇది ఏంటంటే ఇది వెబ్ బేస్డ్ అన్నమాట. వెబ్ బేస్డ్ డెవలపర్స్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాట్ ఆర్ ద కోడ్ యువర్ డెవలపింగ్, రైట్? వాట్ ఆర్ ద కోడ్ యువర్ డెవలపింగ్ వన్స్ ఇట్ ఈస్ డెవలప్డ్, ఇంకా ఒక్క నిమిషం అండి, ఐ గివ్ ద బెటర్ ఎగ్జాంపుల్. గిట్ హబ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు ఎలా కన్సిడర్ చేసుకోండి అంటే గిట్ హబ్ ఈక్వల్ టు గూగుల్ డ్రైవ్ అని చెప్పి కన్సిడర్ చేసుకోండి. అంటే ఈక్వల్ టు కాదు, సేమ్ మీనింగ్ గా కన్సిడర్ చేయండి. గూగుల్ డ్రైవ్, వాట్ గూగుల్ డ్రైవ్ విల్ డూ, వాట్ ఆర్ ద ఫోటో ఆర్ వాట్ ఆర్ ద వీడియోస్ యూ ఆర్ టేకింగ్ పర్ ద డే, వాట్ ఆర్ ద రికార్డింగ్స్ యూఆర్ డూయింగ్, యూ ఆర్ అప్లోడింగ్ ఇన్ ద గూగుల్ డ్రైవ్ యాజ్ ఇట్ ఈస్ అ సేఫ్ ప్లేస్. అలాగే హబ్ కూడా, గిట్ హబ్ లాగిన్ చేస్తాం, github.com. సో గైస్, ఇక్కడే మీరు వర్క్ చేయబోయేది అనమాట. ఓకే, రానున్న రోజుల్లో ద ఫ్యూచర్ ఆఫ్ బిల్డింగ్ హ్యాపెన్స్ టుగెదర్. టూల్స్ ఆర్ ట్రెండ్స్ ఎవాల్వ్ బట్ కొలాబరేషన్ endures. Tools and trends evolve but collaboration endures. With GitHub, developers, agents and code come together in one platform. మీరు డెవలప్ చేసిన కోడ్ అంతా మీ దగ్గర పెట్టొద్దు, ఇక్కడ పెట్టుకోమంటారు అనమాట. కోడ్, ప్లాన్, కొలాబరేట్, ఆటోమేట్ అండ్ సెక్యూర్. ఓకేనా? ఈ గిట్ హబ్ అనేది టాప్ ఇండియన్ కంపెనీస్ ఎవరైతే వాడుతున్నారో చూద్దాం. ఓకేనా? ఫిలిప్స్, ఓకేనా, సొసైటీ జనరల్, స్పాటిఫై, వడాఫోన్, అమెరికన్ ఎయిర్లైన్స్. ఇక్కడ చాలా లిస్ట్ చాలా తక్కువ రాశారు, కానీ కొన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్స్ అంటే వీళ్ళు వాడుతున్న వాళ్ళందరికీ పెట్టుకోవాలంటే థౌజండ్స్ ఆఫ్ పేజెస్ అనమాట. ఈవెన్ ఫోర్డ్ కంపెనీ, కార్ రిలేటెడ్, ఈవై, ఎవ్రీథింగ్ దే ఆర్. ఓకే, ఇలా డెవలప్ చేసుకోండి. జస్ట్ ఒక పేజ్ ఒకసారి అలా రివ్యూ చేయండి. ఏముంది, ఏంటి ఇన్ఫర్మేషన్, కానీ ప్రోటోటైప్ కోడ్ ఎలా డెవలప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఒకే కోడ్ మీద మల్టిపుల్ పీపుల్ వర్క్ చేశాను కదా. లూసీ జస్ట్ ఇలా టీం అంతా వర్క్ చేస్తున్నారు అనమాట. ఇందాక నా పేరు షర్మిల నేమ్ ఇంక్లూడ్ చేశాను కదా, సో ఆ నేమ్ లాగా ఆ కోడ్ మీద మల్టిపుల్ పీపుల్ చూపిస్తుంటారు. ఓకే, ఇది కాస్త చూడండి. ఇప్పుడు మీకు ఏం చేయాలంటే ఈ రోజు ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోండి. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఇట్ విల్ టేక్ లెస్ దెన్ 5 minutes. నాకు ఆల్రెడీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, మీకు ప్రొసీజర్ చూపిస్తాను, మీరు క్రియేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీనే. క్లిక్ ఆన్ సైన్ అప్. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి చేస్తానంటే మీ ఇష్టం. కంటిన్యూ విత్ గూగుల్ అని అనుకోండి. నెక్స్ట్ టైం మీరు గూగుల్ మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత గూగుల్తో లాగిన్ అవ్వాలి. అలా కాకుండా మీరు సింపుల్గా ఒక ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి, పాస్వర్డ్ ఏదైనా పెట్టండి. అప్పుడు ఒకవేళ మీ క్రెడెన్షియల్స్ నాకు ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇష్యూ వస్తే కనుక ఋషి నాకు ఇలా గిటప్ ఏదో ఇష్యూ ఉందంటే నేను మీ క్రెడెన్షియల్స్ అడిగితే సరిపోతుంది. లేదనుకోండి, మీ మెయిల్ ఐడి యాక్సెస్ నాకు ఇస్తే ఆ ప్రాంప్ట్ అది అప్పుడు అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈస్ నాట్ రికమెండెడ్. జస్ట్ జనరల్లీ ఐ వాంట్ యూ టు గో విత్ ఈమెయిల్ అండ్ ఒక స్టాండర్డ్ మంచి పాస్వర్డ్, చిన్న పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకే, మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో చిన్న పాస్వర్డ్ కాస్త సెట్ చేయండి. బికాస్ త్రూ అవుట్ ద అకౌంట్ మనం 10-15 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం. 10-15 త్రూ అవుట్ అవర్ క్లాసెస్ మొత్తం 15 అకౌంట్స్ ఈజీగా క్రియేట్ చేస్తాం అనమాట. 10 నుంచి 15 అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ అన్నిటికీ ఒకటే ఈమెయిల్
ఒకటే పాస్వర్డ్ కాస్త సెట్ చేయండి. సో గైస్ హియర్ యూ నీడ్ టు ప్రొవైడ్ ఈమెయిల్ రుషి groots @gmail.com అని చెప్పేసి అందాం. యాక్చువల్లీ ఈ ఈమెయిల్ ఐడి లేదు, ఐ డోంట్ క్రియేట్ అంటే మీన్ దీంతో నాకు మెయిన్ అకౌంట్స్ వేరే ఉన్నాయి, దాంతో మెయింటైన్ చేస్తున్నాను. ఇది పాస్వర్డ్ ఏదైతే ఉందో స్టాండర్డ్ పాస్వర్డ్ కాస్త సెట్ చేసుకోండి. ఒకసారి అడుగుతుంది, జాగ్రత్త సెట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది నీట్గా మంచి నేమ్ ఇవ్వండి. ఓకేనా? యూజర్ నేమ్ అనేది నీట్గా ఇవ్వండి, యూనిక్ నేమ్ ఇచ్చుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషి 123 అని అనుకోండి, తీసుకుంటుందా? నో. ఋషి 123 ఈజ్ నాట్ అవైలబుల్. మన జీమెయిల్ లాగా అనమాట. ఒక జీమెయిల్ ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తారు, ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చా? నో. ఓకేనా? వీ కాంట్ యూజ్ దిస్ వన్. ఓకే, అలాగే కాస్త నేను సింపుల్గా దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. అలా కాకుండా ఋషి నా మొబైల్ నెంబర్ ఏం పెడతాను. ఓకే, ఇట్ విల్ టేక్. ఓకే, ఇలాగనమాట. ఓకే, నా మొబైల్ నెంబర్ కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఎంతవరకు తీసుకుంటుందో నేను తీసాను. యూనిక్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ అన్నారనుకోండి, అకౌంట్ కాస్త క్రియేట్ అయిపోతుంది. ఐ రిపీట్, ఇక్కడ ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, అకౌంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఏంటంటే మీ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుంది అనమాట. కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్లో మీ డీటెయిల్స్ కాస్త యాడ్ చేసేయండి. అంటే జస్ట్ ఎస్ ప్రాంప్ట్ అడుగుతుంది, ప్రాంప్ట్ ఎంటర్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సెటప్ చేసుకునేటప్పుడు ఎందుకు ఈ అకౌంట్ వాడుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆర్గనైజేషన్ కోసమా, బిజినెస్ కోసం అని అడుగుతుంది. సేవ్ విత్ స్టూడెంట్, కానీ స్టూడెంట్ అకౌంట్ అన్నక్కడికి మీరు క్రియేట్ చేయండి. స్టూడెంట్ అకౌంట్ అంటే క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. వన్స్ యూ డన్, అకౌంట్ కాస్త క్రియేట్ అయిపోతుంది. బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా బేసిక్గా ఎంటర్ చేయండి. స్క్రీన్ చూసేసరికి మనకు క్లారిటీ వస్తుంది. స్టిల్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ ప్లీజ్ డ్రాప్ మీ మెసేజ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అకౌంట్ కాస్త మీకు క్రియేట్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా? క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేద్దాం ఒకసారి. లాస్ట్ 5 minutes గైస్, లాస్ట్ 5 minutes. క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ ఈమెయిల్ కానీ యూజర్ నేమ్ కానీ ఇస్తారు కదా, అది ఎంటర్ చేయండి. ఋషి ఇన్ఫోటెక్ 369 అని చెప్పి నాకు అకౌంట్ ఉంది, దాంతో లాగిన్ అవుతున్నాను. ఓకే, నాకు ఒక డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిపోతుంది. కానీ లాగిన్ అయిపోతుంది. లాగిన్ చేసిన తర్వాత ఇది మీ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ గురించి నేను చెప్తానండి, కానీ ఈ డాష్ బోర్డ్ గురించి మనం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. అట్ దిస్ పాయింట్ ఐ వాంట్ టు డూ ఏ స్మాల్ ల్యాబ్. ఏదైతే మనం ఈరోజు వర్క్ చేసామో దాని గురించి ల్యాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రైట్లీ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏంటిది? ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్. ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్. స్పేసెస్ అయ్యవద్దు, ఫ్లిప్కార్ట్ ఐఫన్ ప్రాజెక్ట్ ఇవ్వండి. స్పేసెస్ ఇవ్వద్దు అంటే స్పేసెస్ ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా మాట్లాడదాం. లెట్ ఇట్ సీ. ఇక్కడ మనకు ఏ కోడ్ డెవలప్ చేస్తాం? లాగిన్ కోడ్ డెవలప్ చేసారు. పోదాం. లాగిన్ ఒక కోడ్. లాగిన్లో డేటా సింపుల్గా లాగిన్ డేటా అని చెప్పేసి డేటా అని చెప్పేసి రాసాం, అంతే సింపుల్. ఇది మీరు డెవలపర్ ఎన్ని డేస్ కష్టపడి రాశాడు? ఒక 3 months కష్టపడి రాశారు అనుకుందాం. 3 months అని చెప్పేసి ఫైల్ నేమ్ రాస్తాను, మనకు అర్థం చేసుకోవడానికి. రియల్ కోడ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది తను డెవలప్ చేసిన కోడ్. ఇప్పుడు ఈ గిట్ హబ్ అనేది వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఋషి, వాట్ ఎవర్ యూ డెవలప్ ప్లీజ్ క్రియేట్ ఎ ఫోల్డర్ హియర్. గూగుల్ డ్రైవ్లో మనం ఏం చేస్తాం? గూగుల్ డ్రైవ్లో అయితే ఫోల్డర్ అంటాం, కరెక్ట్? గూగుల్ డ్రైవ్లో మీకు ఒక న్యూ మార్చ్ ట్రిప్, ఏప్రిల్ ట్రిప్ అని చెప్పేసి, లేదా మై డేటా, యువర్ డేటా అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అదే గిట్ హబ్లో కూడా మీరు క్రియేట్ చేసేది ఏంటి? ఫోల్డరే, కానీ ఫోల్డర్ అని అనొద్దు. ఐ రిపీట్, గిట్ హబ్లో మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తారు, నో డౌట్, కానీ టెర్మినాలజీ మార్చుదాం. టెర్మినాలజీ ఏంటో తెలుసా? రిపాజిటరీస్ అందాం. రిపాజిటరీస్ పదం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మొత్తం మీద ఒక 3 న్యూ టెర్మినాలజీస్ నేర్చుకున్నారు, 3-4. రిపాజిటరీస్. క్లిక్ ఆన్ న్యూ. ఓకే, ఫ్లిప్కార్ట్ అంటే రిపాజిటరీ నేమ్. ఇది ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫ్లిప్కార్ట్ 10. ఇది రేపు మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ 101 అని రాస్తాను. ఓకేనా? ఇదంతా రేపు రిపీట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ యాడ్ రీడ్మీ ఫైల్ యాడ్ చేసుకోండి, నేను చెప్తాను అది. ఓకే, ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా, యాడ్ ఫైల్. ఇక్కడికి వెళ్ళి మీరు యాడ్ ఫైల్, అప్లోడ్ ఫైల్. ఓకే, అప్లోడ్ ఫైల్, చూజ్ యువర్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, చూజ్ యువర్ ఫైల్స్.
ఓకే, చూస్ యువర్ ఫైల్స్ కనుక చూసుకుంటే దిస్ ఓకే, ఇక్కడ మనకు డెస్క్టాప్ ఉంటుంది కోడ్. డెస్క్టాప్ డెస్క్టాప్ ఎక్కడ రాస్తాను? అది జీసీపీ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ రాశాను కదా. సంథింగ్ ఇక్కడ రాశాను. ఓపెన్ ఆ ఫైల్స్ కాస్త ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో గైస్, కమిట్ చేంజెస్ అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. ఇంకా మనం ల్యాబ్ అది రేపు డీటెయిల్గా మాట్లాడతాను. ఈ రోజు జస్ట్ ఇంట్రడక్షన్. గైస్, లాగిన్ డేటా 3 months డాట్ ఫైల్ ఇదేనా మీరు డెవలప్ చేసిన డేటా లోకల్లో? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో మీ లాగిన్ డేటాలో కానీ ఇదేదో ఒక థెఫ్ట్ అయింది లేదా యాక్సిడెంట్గా డిలీట్ చేశారు అనుకుందాం. షిఫ్ట్ డిలీట్ కొడుతున్నానండి, షిఫ్ట్ డిలీట్ కొడుతున్నాను డైరెక్ట్గా. సో గైస్, యువర్ డేటా ఈస్ గాన్. 3 months వర్క్ చేసిన డేటా కాస్త పోయింది. బట్ రిఫ్రెష్ హియర్, యువర్ డేటా ఈస్ స్టిల్ హియర్. ఇందాక ఈ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసుకోండి. ఏది ఇది? ఇందాక ఓకే, ల్యాప్టాప్ వర్కౌట్ అవ్వలేదు, వాటర్ మన ల్యాప్టాప్లో పడిపోయింది, 30 days 13 ట్రావెల్ చేస్తున్నారు, యాక్సిడెంట్ అయితే ఎనీథింగ్. నెక్స్ట్ రోజు ఏం చేస్తారు తెలుసా? మీరు నీట్గా గిట్హబ్ లాగిన్ అవుతారు. గిట్హబ్ లాగిన్ అవి ఇక్కడికి వచ్చేస్తారు. ఫ్లిప్కార్ట్ 101 ప్రాజెక్ట్కి వస్తారు. ఇక్కడ నేను డౌన్లోడ్ అని చెప్పేసి అంటున్నాను. ఈ ఆప్షన్ చూసుకోండి. ఈ గ్రీన్ మీద క్లిక్ చేశాను, గ్రీన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అంటున్నాను. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. కానీ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ హియర్, ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, డన్. సో గైస్, 3 months లాగిన్ డేటా, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ మీ లోకల్ డేటాలో. అందుకని డెవలపర్స్ ఏం చేస్తారంటే వెన్ ఎవర్ దే డెవలప్ ఎనీ న్యూ సినారియో దే విల్ ఇమీడియట్లీ పుష్ గో టు ద గిట్ హబ్ రిపోజిటరీ. ఇప్పుడు గిట్ హబ్ అంటే ఏంటో అర్థమైందా? గిట్ హబ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. దాని గురించి రేపు డీటెయిల్గా మాట్లాడదాం. ప్రజెంట్ ఏదైతుందో ఈ సినారీస్ వరకు కొద్దిగా కవర్ చేసుకోండి. ఓకే, ఇది స్టేజ్. నేను కోడ్ అది ఎలా పుష్ చేయాలి, ఇంకో మెథడ్స్ ఉంటాయి, అది మనం ఏం మాట్లాడతాం. ఈ లాస్ట్ 2 points ఈ రోజు కొద్దు. ఓకే, మీరు ల్యాబ్ చేసిన తర్వాత అకౌంట్స్ అవి క్రియేట్, గిట్ ఇన్స్టాల్ చేసుకోండి, అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, థియరీ కాస్త ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ విత్ 2 lines ఓన్లీ. పెద్ద పెద్ద డెఫినేషన్స్ తర్వాత నేర్చుకుందాం. బట్ ఇప్పుడు మనం ఈరోజు సెషన్ నేర్చుకున్నాం కదా, దీని గురించి మనం ఏంటో తెలుసుకోవడం ట్రై చేద్దాం. సో కెన్ సమ్వన్ ప్లీజ్ రీడ్ దిస్ or you want me to read? Git is a tool. Okay, Git is a tool that helps you to track changes in your code and go back to the older versions if required. Older version కావాలనే వెళ్ళొచ్చు, అది ఇంకా మనం డిస్కస్ చేయలేదు. బట్ ఏంటి, గిట్ ఈస్ ఏ టూల్ దట్ హెల్ప్స్ యూ టు ట్రాక్ చేంజెస్ వరకు మనం మాట్లాడుకున్నాం ఇన్ యువర్ కోడ్. ఫైన్, ఓకే, అంతా డిస్కస్ చేసాలండి. ఓల్డర్ వెర్షన్ 1 ఉంది, వెర్షన్ 2 ఉంది, వెర్షన్ 2 వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మరి గిట్ హబ్ అంటే ఏంటి? గిట్ హబ్ ఈజ్ ఏ వెబ్సైట్ by GitHub where you can store your Git projects online and collaborate with others. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే ఉందో నేను ఇంకో డెవలపర్స్ 10-15 మంది డెవలపర్స్ కూడా వర్క్ చేయమని, అప్పుడు వాళ్ళ కోడ్ అంటే వాళ్ళు పుష్ చేసే కోడ్ కాస్త ఇక్కడికి వస్తుంది, వాళ్ళు పుష్ చేసే కోడ్ కాస్త వస్తుంది. అలా ప్రతి ఒక్కరి కోడ్ కాస్త కొలాబరేటివ్ గా వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టూల్ ఇన్ DevOps, దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు గిట్. I hope you are clear with this point. So today's what you need to do is, I'm expecting this lab. Simple గా git install చేసుకొని, git install in your lab. ఆ ల్యాప్టాప్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, in your lab and check git version. కమాండ్ ఏంటో నేను రాయలేదు, బట్ కమాండ్ మీ క్లాస్ విని ఒక రాసుకోండి. ఓకే, ఏం లేదు, ఐఫిన్ వెర్షన్ అంతే. బట్ ఓకే, నెక్స్ట్ థర్డ్ ల్యాబ్, క్రియేట్ ఏ గిట్ హబ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ 4th టాస్క్ కూడా ఇచ్చాను. ఎంత పెద్ద టాస్క్లు అంటారా? చిన్న చిన్న టాస్క్, 5 నిమిషాలు అయిపోతుంది. టాస్క్ కరెక్ట్ అంటే 5 నిమిషాల టాస్క్. నెక్స్ట్ క్రియేట్ ఏ రిపోజిటరీస్ ఇన్ గిట్హబ్, పుష్ అనొద్దు, అప్లోడ్ అందాం. అప్లోడ్ ఫైల్స్
into your GitHub repositories. ఇది మీరు చేశారా హ్యాపీగా అవుట్పుట్ రావాలి కానీ అది మీరు చేయాలి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే ఈరోజు కొద్దిగా నేర్చుకున్నాను అని చెప్పేసి ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ యాక్టివిటీస్ డిపాజిట్ క్రియేట్ చేయడం మళ్ళీ ఒకసారి చూపించిన ఇదంతా ఫ్రీ అండి ఇదంతా రేపు డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి రోజుకి బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఎంత నేర్చుకుంటే బెస్ట్ అంతే నేర్చుకోవాలి టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కన్ఫ్యూజ్ గ్యారంటీగా క్రియేట్ చేస్తుంది న్యూ డిపాజిట్ క్రియేట్ చేయాలంటే నాకు ఋషి 990088 అని చెప్పి ర్యాండమ్గా క్రియేట్ చేశాను ఇక్కడ ఓకేనా ఇక్కడ మీకు విజిబిలిటీ పబ్లిక్ అని ఉంది పబ్లిక్ ఉంచండి ఏ ఆప్షన్స్ మీరు ఏం మార్చొద్దు ఓకేనా ఏ ఆప్షన్స్ మార్చొద్దు జస్ట్ క్రియేట్ చేయండి దట్స్ ఇట్ ఒకవేళ మీకు వద్దు రాంగ్గా క్రియేట్ చేశారంటే డిలీట్ ఎలా చేయాలి కూడా రేపు చూపిస్తాను ఇది కూడా జస్ట్ 2 ఆప్షన్స్ కానీ ఈ రోజు జస్ట్ క్రియేట్ ఇట్ దీనికి ఏం ఛార్జెస్ పడవు అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి యా దట్స్ ఇట్ గైస్ నా క్వశ్చన్స్ ప్లీజ్ శంకర్ ఎనీ క్వశ్చన్స్ సుధీర్ శాలిని రమేష్ నందన్ నవీన్ ఎనీ క్వశ్చన్స్ తనుజ వంశీ వరుణ్ యోగి ఎనీ No. క్వశ్చన్స్ No, Rishi. questions. And tomorrow also once it explain, Rishi. డెఫినెట్లీ డూ దట్ దీని రిలేటెడ్ నోట్స్ కూడా ఇస్తాను మీరు ఒకసారి అలా ప్రిపేర్ అవ్వండి నేను మళ్ళీ దీన్ని బేస్ చేసుకుని వెళ్తాను అంటే ఒకసారి క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను ఈరోజు ఏం నేర్చుకున్నాం అనేది అండ్ ఈ వీడియో కూడా ఇస్తాను జస్ట్ ఒకసారి చూసి మళ్ళీ అలా రిపీట్ చేశాను ల్యాబ్ ఓకే Okay, Rishi. Yeah, you can consider these sessions are like beginning session, very beginning. ఇది మీరు కంఫర్టబుల్ అయ్యారా నెక్స్ట్ క్యూబర్నెటిస్ డోకర్ టెరాఫామ్ చాలా కష్టం అని అందరూ అంటుంటారు బట్ ఐ విల్ మేక్ దట్ పార్ట్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ గైస్ ఓకే ఇది మాత్రం బేసిక్స్ కూడా కంప్లీట్ చేసి నాకు అప్డేట్ ఇవ్వండి మీకు ట్రాకర్ కూడా షేర్ చేస్తాను మీరు సెషన్స్ అయినాయా లేదా ల్యాబ్కి నాకు ఎండ్ ఆఫ్ ద డే కల్లా ట్రాకర్లో అప్డేట్ చేయడం ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఆల్ విల్ సీ టుమారో at same timings. Thank you. Thanks guys. Thank you. Thanks guys. Thanks all.